వినాయక చవితి శుభాకాంక్షలండి. ఈరోజు వినాయక చవితి సందర్భంగా నా కొత్త యూట్యూబ్ ఛానల్‌లో ఇప్పటిదాకా పోస్ట్ చేయలేదు. మా అమ్మ, నాన్న చేతుల మీదుగా పోస్ట్ చేద్దాం ఏదైనా వీడియో. ఆళ్ళతోటి చేస్తే మంచి జరుగుతది అని జెప్పేసి ఆగాను. ఈ భూప్రపంచంలో అమ్మ, నాన్న కంటే గొప్పోళ్ళు ఎవరు లేరు కదండీ! దేవుడి కంటే గొప్పోళ్ళు అమ్మ, నాన్న కదా! అందుగురించి ఫస్ట్ వీడియో వాళ్ళతోటి చేద్దాం అనేసి ఇన్నాళ్ళ నుంచి వెయిట్ చేశాను. ఈరోజు వినాయక చవితి సందర్భంగా అప్‌లోడ్ చేస్తున్నానండి వీడియో. యాక్చువల్‌గా ప్రతి తల్లి, తండ్రి చాలా గొప్ప వ్యక్తులు. వాళ్ళు లేకపోతే గనుక మనం లేము. ఈ భూమి మీద ఉన్నామంటే కారణం అమ్మ, నాన్న. అమ్మ, నాన్న అరుదైన అద్భుతం అండి. కొన్ని ఇన్సిడెంట్స్ నేను మీతోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్‌గా మొన్న సారీ సెటిల్మెంట్ ఫంక్షన్ ఒకటి చేయడం జరిగిందనమాట. వాళ్ళు యూఎస్‌లో ఉంటారు క్లయింట్స్. వాళ్ళు ఆళ్ళ పిల్లల కోసం ఇండియా వచ్చి ఇండియాలో చేశారన్నమాట. ఎందుకంటే యూఎస్‌లో చేస్తే గనక వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. ఇండియాలో చేస్తే గనక వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. రిలేషన్‌లో కూడా కలుస్తారు అని చెప్పేసి వాళ్ళు చేయడం జరిగిందన్నమాట. అయితే వాళ్ళెంత గొప్ప తల్లి, తండ్రి అంటేనే నిద్ర లేదు, ఏం లేదు. వాళ్ళ పిల్లల కోసం అద్భుతంగా చేయాలి. వాళ్ళు బాగా ఎంజాయ్ చేయాలి అని జెప్పేసి నిద్ర లేకపోయినా, ఏం లేకపోయినా వాళ్ళేంటంటే ప్రతీదీ కేర్ తీసుకొని పిన్ టు పిన్ కేర్ తీసుకొని వాళ్ళు ఫంక్షన్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా చేశారు. వాళ్ళ రిలేషన్ కూడా అంత సపోర్ట్ చేశారన్నమాటండి. ఒక గణేష్ గారు ఒకళ్ళు చాలా అద్భుతమైన మెంటాలిటీ ఆయన. రియల్‌లో హీరో మాట ఆయన. చాలా జెన్యూన్‌గా ఉంటారాయన. దేవదుని గారు అందరూ కూడా సపోర్టింగ్ చేసుకుంటూ ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి. చాలా అద్భుతంగా చేసుకున్నారు ప్రోగ్రామ్ అయితే. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. చాలా అద్భుతమైన స్వీట్ మెమోరీస్ వాళ్ళకి. తల్లిదండ్రుల వల్లే కదండీ ఇంత అద్భుతం జరిగింది. తర్వాత మా భవనాంచనమ్మ గురించి చెప్పుకోవాలండి. మా అమ్మ సొంత చెల్లి. వాళ్ళ పిల్లల కోసం చాలా కేర్ తీసుకునేదిమాట ఇద్దరు పిల్లల కోసం. మా చిన్నాన్నగారు ఉన్నప్పుడు ఆయన కూడా చాలా కేరింగ్ తీసుకొని వాళ్ళ పిల్లల్ని చిన్న మాట కూడా అననిచ్చేవారు కాదు. చాలా అద్భుతంగా చూసుకునేవారు. ఆయన కాలం చేసిన తర్వాత మా చిన్నమ్మ అయితే వాళ్ళ కోసం సాక్రిఫై చేసిందన్నమాటండి. చాలా అద్భుతంగా చూసుకునేది. ఎవరిని కూడా చిన్న మాట అననిచ్చేది కాదు వాళ్ళ పిల్లల విషయంలోని. ఎవరన్నా ఆళ్ళ పిల్లల్ని ఎవరన్నా అంటే గనక ఊరుకునేది కాదు అసలని. మా పిల్లల్ని అనడానికి మీరు సరిపోతారా అని చెప్పేసి అన్న టైప్‌లోని చాలా అద్భుతంగా కేరింగ్ తీసుకొని వాళ్ళని మంచి పొజిషన్‌కి తీసుకెళ్ళిందన్నమాట మా చిన్నమ్మ. ఎందుకంటే నేను కళ్ళారా చూసాను. మా తాతయ్య గారు ఒకరోజు మా చిన్నమ్మ ఆళ్ళ అబ్బాయిని ఏదో అన్నారు. అంటే ఇమ్మీడియేట్‌లీ సీరియస్ అయిపోయిందన్నమాట. మీరు అనడానికి సరిపోరు అసలుని మా పిల్లల్ని. ఏంటి అసలుని ఎందుకంటారు ఆళ్ళని? కరెక్ట్ కాదు కదా! ఇప్పుడు అని జెప్పేసి గమ్ముని సీరియస్ అయిపోయిందన్నమాట. సీరియస్ అయిపోయి తర్వాత మా తాతయ్య గారి దగ్గరికెళ్ళి వాళ్ళు ఎళ్ళిపోయిన తర్వాత మా తాతయ్య గారి దగ్గరికెళ్ళి సారీ ఏమనుకోద్దు ఇలా అన్నానని. ఎందుకంటే వాళ్ళని పిల్లలు గదా! వాళ్ళని ఏమి అనకూడదు. అంటే గనక వాళ్ళ మైండ్‌లో పెట్టేసుకుంటారు. వాళ్ళు మనకి ఎంత కేరింగ్ తీసుకుంటే వాళ్ళు అంత మంచి పొజిషన్‌కెళ్తారు. దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పేసి అనేటప్పటికి మా తాతయ్య గారు కూడా అర్థం చేసుకున్నారన్నమాటండి. మా చిన్నమ్మ ఎంత కేర్ తీసుకుందంటే వాళ్ళ విషయంలోని చాలా అద్భుతమైన కేర్ తీసుకొని ఒక పొజిషన్ తీసుకొచ్చిందన్నమాట వాళ్ళిద్దరిని. ఈరోజు మంచి పొజిషన్‌లో ఉండడానికి కారణం ఏంటంటే మా చిన్నమ్మ, మా బోండాని చిన్నమ్మ కారణం. మా హౌస్ ఓనర్ అమ్మ ఆళ్ళ అక్కగారి అత్తగారండి. 90 సంవత్సరాలు. ఆ అమ్మని బతికించుకోవడం కోసం 2 బెడ్‌రూమ్ ఫ్లాట్ తీసుకొని ముగ్గురు పనోళ్ళు, ఒక డాక్టరు, ఒక నర్స్ అండి పెట్టి చాలా కేరింగ్ తీసుకుంటూ ఆ అమ్మని బతికిస్తూ ఉన్నారు. కేరింగ్ అంటే అండి ఊర్లో ఉంటారు. విలేజ్‌లో ఉంటారు. ప్రతి నెల వచ్చేసి ఒక 15 డేస్ వచ్చి ఆళ్ళ కొడుకు, ఆళ్ళ కోడలొచ్చి చాలా అద్భుతంగా చూసి అన్ని సామాన్లు కొనేసి ఎళ్ళిపోతారండి. ఆళ్ళ మనవడు పైనే ఉంటారు. హర్ష వర్మ గారు. ఆయనైతే ఎంత కేరింగ్ తీసుకుంటాడంటే ఆళ్ళ నానమ్మ అవుతారు. నానమ్మ విషయంలో ఎంత కేర్ తీసుకుంటారంటే అండి, డైలీ ఒక 3 టైమ్స్ ఎళ్లి కనపడి జాగ్రత్తగా చూసుకొని మొత్తం డాక్టర్స్‌ని అందరిని పురమాయించి అంతా కేరింగ్ తీసుకొని చూసుకుంటాడండి ఆళ్ళ మనవడు కూడాని. వాళ్ళని చూస్తే ముచ్చటనిపిస్తూ ఉంటది. ఆయన్ని ఒకరోజు అడిగాను. "సరే చాలా కేరింగ్ తీసుకుంటారు మీరు. చాలా హ్యాపీ అనిపిస్తది మిమ్మల్ని చూస్తే" అంటే, "లేదండి మనకు మూలాలు వాళ్ళు. వాళ్ళని కాపాడుకోవాలి. ఎందుకంటే మన అమ్మ, నాన్నే ఎంత బాగా కాపాడుకుంటున్నామో మన నాన్నమ్మ, నాన్నని కూడా అలా కాపాడుకోవాలి. మన అమ్మ, నాన్న చాలా ఇంపార్టెంట్ లైఫ్‌లోని. అలాగే మన నానమ్మ, అమ్మమ్మ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. తాతయ్యలు కూడా చాలా ఇంపార్టెంటు. వాళ్ళ మూలాలు మనకి. వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలని జెప్పేసి హర్షవరం గారు చెప్పడం జరిగిందన్నమాటండి. నిజంగా అటుంటోళ్ళని చూసిన తర్వాత ఇన్‌స్పిరేషనే అండి వాళ్ళంతాని. మనం మంచే చూడాలి. చాలామందిలో చెడుని చూసుకొని అమ్మ, నాన్న చూడట్లేదు కదా! అన్న పర్సన్ చూసుకుంటాం మనం. చూసినోళ్ళని చూడాలి కదా! చూసినోళ్ళని చూసుకొని వాళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని మన అమ్మ, నాన్నని చూసుకోవాలి కదా! ఆళ్ళు చాలా పెద్ద కోటీశ్వరులేం కాదండి. మిడిల్ క్లాసు. అయినా వాళ్ళ అమ్మని కాపాడుకోవాలని జెప్పేసి, ఆళ్ళ కొడుకు, కోడలు చాలా అద్భుతంగా కేరింగ్ తీసుకొని, ఎవ్రి మంతు 1,00,000, 2,00,000 అవుతదండి ఖర్చు. అయినా కేరింగ్ తీసుకొని, ఆ అమ్మని కాపాడుతున్నారన్నమాటండి. వాళ్ళున్నప్పుడే కాపాడుకోవాలి కదండీ!
లేనప్పుడు ఓ గగ్గులు పెట్టి ఏడ్చేసి అవసరం లేదు కదండీ! వాళ్ళున్నప్పుడు కాపాడుకోవాలి. మేము ఇద్దరు అన్నతమ్ములు, ఒక చెల్లి అండి మా అమ్మ, నాన్నకి. మా అమ్మ, నాన్న చాలా సాక్రిఫై చేసి మమ్మల్ని పెంచడం జరిగిందండి. చాలా అద్భుతంగా పెంచారు మా అమ్మ, నాన్న. చాలా గొప్ప తల్లి, తండ్రి మాటండి. వాళ్ళు ఎంత గొప్పోళ్ళంటే అండి మాటలో చెప్పలేను. అంత గొప్ప వ్యక్తిత్వం మా అమ్మ, నాన్నది. అటువంటి అమ్మ, నాన్నకి పుట్టడం నిజంగా అదృష్టం మాటండి. పిల్లల కోసం చాలా లైఫ్ సాక్రిఫై చేసి వాళ్ళు మనకి మంచి అద్భుతాలు ఇస్తూ ఉంటారండి మనకి స్వీట్ మెమోరీస్. అటువంటి గొప్ప తల్లిదండ్రుల గురించి నేను మాట్లాడడం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ప్రతి తల్లిదండ్రి కూడా ఒక అద్భుతం అండి. ఎందుకంటే తల్లిదండ్రులు లేకపోతే గనక ఈ భూమి మీద మనకు స్థానం లేదు. మనం భూమి మీద ఉండే అర్హత కూడా ఉండేది కాదు. ప్రతి అమ్మ, నాన్న కూడా చాలా అద్భుతమైన లైఫ్ ఇస్తారు మనకి. ఎందుకంటే నేను ఒక ఇన్సిడెంట్ చూసాను. ఒక ఫంక్షన్ చూసానన్నమాటండి. యాక్చువల్‌గా వాళ్ళు పెళ్ళైన తర్వాత పాప పుట్టిన తర్వాత వాళ్ళకేదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చిందంట. డిస్టర్బెన్స్ వచ్చి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ మానేసి డివోర్స్ తీసుకుందాం అంటే గనక పాపుంది. పాప లైఫ్ స్పాయిల్డ్ అయిపోద్దని జెప్పేసి 25 ఇయర్స్ ఇద్దరు మాట్లాడుకోకుండా ట్రావెల్ చేసి ఆళ్ళ పాపను పెంచారన్నమాటండి. పెళ్ళికి కూడా ఇద్దరికీ మాటలు లేవు. అసలు వాళ్ళిద్దరూ కూడా పక్క పక్కన కూడా కూర్చోరంటండి. అటువంటిది మండపంలో వాళ్ళిద్దరూ కూర్చొని ఆ పాప కన్యాదానం అది చేసి ఒక అద్భుతంగా చేశారన్నమాటండి మ్యారేజ్. వాళ్ళు చెప్పడం ఏంటంటే అండి, "మీ ఇద్దరం ఫస్ట్ టైము 25 ఇయర్స్ తర్వాత పక్క పక్కన కూర్చున్నామమ్మా" అని చెప్పంటే ఎదురు ఇదేంటి ఎంత గొప్ప వ్యక్తులో అర్థమవుతుంది కదండీ. వాళ్ళ పిల్లల కోసం ఎంత లైఫ్ అయినా సాక్రిఫై చేసే పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే అండి, ఈ భూమి మీద అమ్మ, నాన్న మాటండి. ఇదివరకు తల్లిదండ్రి చూడడం విషయంలోని చాలా వరస్ట్ మాటండి. గూగుల్‌లోని సెర్చ్ కొట్టగానే తల్లిదండ్రిని చూడని పెద్ద ఎదవ ఎవడైనా ఉన్నాడంటే గనుక సెర్చ్ కొట్టగానే నా ఫస్ట్ పేరు నా పేరు వచ్చేదన్నమాటండి. ఈడే ఎదవ, ఈడే ఎదవ అసలు తల్లిదండ్రులను అసలు పట్టించుకోడు. వరస్ట్ ఫెలో అని చెప్పేసి అప్పట్లో గూగుల్‌లో నా పేరు వచ్చేదన్నమాటండి. అంత వరస్ట్ గాడిని. నాకు ఒక టైంలో మా రఘుమావయ్య నేను 2006, 2007లో అనుకుంటా అండి. నేను చిత్రం ఫిల్మ్ మ్యాగజైన్‌లో చేసేవాడిని. బానే ఉండేయి. ఉన్నప్పుడు నేనేంటంటే మా నాన్నగారు ఆళ్ళు, మా అమ్మ ఏజ్డ్ అయ్యారు కదా! మా రఘుమాయి పని కట్టుకొని హైదరాబాద్ వచ్చి నన్ను కలిసి మాట్లాడదాం ఈడితోటి అమ్మ, నాన్నని చూసుకోవాలిరా అని చెప్పేసి చెప్దాం అని చెప్పేసి మా రఘుమాయి పని కట్టుకొని నా దగ్గరికి రావడం జరిగిందన్నమాటండి. వచ్చి "ఒరేయ్! ఆళ్ళు ఏజ్డ్ అయిపోయారు కదరా! కొంచెం నువ్వు చూడాలిరా! ఈ టైంలో ఆళ్ళని వదిలేయడం కరెక్ట్ కాదు. ఇది నాకు ఆళ్ళని చూస్తుంటే చాలా బాధనిపిస్తుందిరా! కొంచెం నువ్వేదో ఒకటి కేర్ తీసుకోరా! కొంచెం ఎంతో కొంత అమౌంట్ పంపించరా" అని చెప్పంటే మా రఘుమాయి మొహం మీద మా మావయ్యతోటి ఏమన్నా అంటే అండి, చాలా చిరాకుగా మాట్లాడాను. మా మావయ్య ఇప్పటికి మర్చిపోయి ఉండడు. అంత వరస్ట్‌గా మాట్లాడానమాటండి. అయితే ఆళ్ళ అవసరం కోసం నన్ను కన్నారు. నేను ఏటీఎంని అసలోని డబ్బులివ్వడానికి. ఇది ఎలా అడుగుతాం అసలోని. నా జీవితం ఇది. నేనెందుకు ఇవ్వాలి ఆళ్ళకి? నేనెందుకు పెట్టాలి అసలోని? ఆళ్ళు స్వార్థం కోసం నన్ను కన్నారని చెప్పేసి అనడం జరిగిందన్నమాటండి. మా మావయ్య చాలా బాధపడ్డాడు ఆ రోజున. బాధపడి ఎళ్ళిపోవడం జరిగిందన్నమాటండి. ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత నేను 2008లో చిరంజీవి గారి 'ప్రజారాజ్యం' జాయిన్ అయ్యాను కదండీ! 2009లోనో ఎప్పుడో అండి నాకు ఇయర్ గుర్తులేదు. యాక్చువల్‌గా చిరంజీవి గారికి ఫోటో షూట్ చేశాము. చేసిన తర్వాత కూర్చోమన్నారు. కూర్చున్న తర్వాత శ్రీను మొ విషయాలన్నీ అడిగారు. ఏంటి అన్ని వాట్ ఈస్ వాట్ అని అడిగిన తర్వాత మా అమ్మ, నాన్న గురించి అడిగారు. అడిగిన తర్వాత ఏంటి డబ్బులేమైనా పంపిస్తావా నువ్వు? అమ్మ, నాన్న చూసుకుంటావా? అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అడిగారన్నమాటండి. అడిగిన తర్వాత అసలు నేను చూడను సార్. నేను మాక్సిమం అమ్మ, నాన్న చూడనండి. సోషల్ సర్వీస్ ఒకటే చేస్తాను నేను. సోషల్ సర్వీస్ నాకు ప్రపంచాన్ని ఉద్ధరించడం ఇష్టం గానీ, ఇంటిని ఉద్ధరించడం ఇష్టం ఉండదు అన్న టైప్‌లో చెప్పానన్నమాటండి. చెప్పేటప్పటికి "శ్రీను ఇది కరెక్ట్ కాదు శ్రీను. మనకి జన్మనిచ్చిన తల్లి, తండ్రి చాలా ఇంపార్టెంటు. దేవుడి కంట అద్భుతం వాళ్ళే కదా! ఎందుకంటే మనకు జన్మనిచ్చారు. ఈరోజు మనం భూమి మీద ఉన్నామంటే గనక అమ్మా, నాన్నే కదా! అటువంటి అమ్మ, నాన్నని చూడకపోవడం కరెక్ట్ కాదు కదా! డబ్బులు పంపించు శ్రీను" అని చెప్పేసి అనటం జరిగిందన్నమాటండి. తోబుట్టువు గురించి అడిగారు. అడిగిన తర్వాత "నాకో చెల్లుందండి" అని చెప్పానండి. "చెల్లెన్నా పట్టించుకుంటావా?" అంటే "అసలు నేను చెల్లిని కూడా పట్టించుకోను సార్. అసలు వాళ్ళకసలు కనీసం ఒక రూపాయి కూడా పంపించనని" చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాటండి. ఆయన ఒకటే చెప్పారు. శ్రీను, మనకి తల్లి, తండ్రి తర్వాత అక్క, చెల్లి అనేది చాలా ఇంపార్టెంట్ శ్రీను. చాలా అద్భుతం వాళ్ళు. ఎందుకంటే మనకి అమ్మా, నాన్న తర్వాత అంత కేరింగ్ తీసుకునేది అక్క, చెల్లి. చాలా ఇంపార్టెంట్ శ్రీను. ఒకటే గుర్తుపెట్టుకో, మన తోబుట్టు ఎప్పుడు కూడా మన వల్ల కన్నీళ్లు పెట్టకూడదు. కన్నీళ్లు పెడితే గనక ఆ ఫ్యామిలీ సర్వనాశనం అయిపోద్ది. ఎట్టి పరిస్థితిలో తోబుట్టువుని ఏంటంటే చూసుకోవాలి. తోబుట్టువు అనేది చాలా ఇంపార్టెంట్ శ్రీను. అన్నతమ్ముల్లో కూడా అంత కేరింగ్ ఉంటదో లేదో తెలీదు శ్రీను. తోబుట్టువులు వాళ్ళని ఏమనకుండా వాళ్ళకేం చేయవసరం లేదు. వాళ్ళేం ఎక్కువ కోరుకోరు మనం ఏదో చేస్తామని.
కాకపోతే ఏంటంటే వాళ్ళకి ప్రేమగా మాట్లాడితే గనక ప్రాణం ఇచ్చేస్తారు శ్రీను. అంత అద్భుతం, తోబుట్టు అని జెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట. ఎందుకంటే అప్పుడు కూడా నేనంటే చిరంజీవి గారు చాలా విషయాలు చెప్పారు ఇలాగా. చెప్పి "శ్రీని ఇది కరెక్ట్ కాదు. చూసుకోవాలి. అమ్మ, నాన్నని చూసుకోవాలి. చెల్లిని చూసుకోవాలి" అని చెప్పి చెప్పడం జరిగిందన్నమాటండి. అప్పుడు కూడా పెద్దాయన కదా! నేను ఇంకేం మాట్లాడకుండా సైలెంట్‌గా వచ్చేసాను. అయి అయిపోయిన తర్వాత 2011లో మ్యారేజ్ అయింది నాకు. తర్వాత అమ్మాయి 3 నెలలు, 2 నెలల తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత 2012లో కేస్ ఫైల్ చేశారు. ఫైల్ చేసిన తర్వాత స్టేషన్‌కి పిలిచారు. పిలిచిన తర్వాత 2 టైమ్స్ ఎళ్ళాము. వెళ్ళిన తర్వాత సెకండ్ టైమ్ ఒకటే అడిగారండి. "మీ అమ్మా, నాన్నని తీసురా స్టేషన్‌కి" అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత నేను షాక్ అయిపోయా. ఏంటంటే మా అమ్మ, నాన్నని తీసుకొస్తే కంపల్సరీ అరెస్ట్ చేసి లోపల పెట్టేస్తారు. అయినా నేనేంటంటే ఇమ్మీడియేట్‌లీ నేను చెప్పలేదు. ఇలా అని తెలిసింది మా అమ్మకి తెలిసింది. తెలియగానే మా అమ్మ ఆల్రెడీ ఈ నాకు డిస్టర్బెన్స్ రావడం వల్ల మంచం పట్టింది. మంచం పట్టి చాలా సీరియస్ పొజిషన్‌కెళ్ళిపోయిందన్నమాటండి. ఆ టైంలో కూడా ఏంటంటే ఈమె ఇలా అని తెలిసిన తర్వాత నా కొడుకు కంటే ఎక్కువేం కాదు అని చెప్పేసి మా అమ్మ, నాన్న ఆ రోజు మా అమ్మ ఇంజెక్షన్ చేయించుకొని ఆ రోజున స్టేషన్‌కి రమ్మంటే విలేజ్ నుంచి విజయవాడ రావడం జరిగిందన్నమాట మా అమ్మ, నాన్న. యాక్చువల్‌గా వస్తే గనక వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టేస్తారు. అటువంటి సిట్యుయేషన్‌లో కూడా మహా ఉంటే వారం రోజులు ఉంటాం, 10 రోజులు ఉంటాం. నా కొడుకు కంటే ఎక్కువ కాదని చెప్పేసి మా అమ్మ, నాన్న స్టేషన్ రావడం జరిగిందన్నమాటండి. వాళ్ళే షాక్ అయ్యారు. ఏంటి ఇంతలా పిలవగానే ఈళ్ళు వచ్చేసారు. వీళ్ళ ధైర్యం ఏంటి అని చెప్పేసి అనుకున్నారన్నమాట. వాళ్ళ ధైర్యం ఏం లేదండి. మన పిల్లలు బావుండాలి. మనం ఎన్ని కష్టాలు పడినా మన పిల్లలు బావుండాలి. మన పిల్లలు హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకునే ఏకైక పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే మన జీవితంలో తల్లిదండ్రి అండి. మనకి తల్లిదండ్రి తర్వాత వాళ్ళు భూమి మీద ఉన్నంత వరకు ఏ రిలేషన్ అయినా అండి. అక్క, చెల్లి రిలేషన్ అన్నా, అన్న, తమ్ముళ్ళ రిలేషన్ అన్నా, వాళ్ళ అమ్మ, నాన్న మన భూమి మీద ఉండగానే మనకి రిలేషన్ ఉంటదండి. తర్వాత రిలేషన్ ఉండదు. ఎందుకంటే అంత అద్భుతమైన పర్సన్స్ ఒక వారధి లాంటోళ్ళన్నమాట తల్లిదండ్రి. ఒక బిల్డింగ్ నిలబడాలంటే ఒక మెయిన్ పిల్లర్ ఒకటుండాలి. ఆ పిల్లర్ లాంటోళ్ళే తల్లిదండ్రులు మాటండి. భూమి మీద ఏ రిలేషన్ ఉండాలన్నా అమ్మ, నాన్న కంపల్సరీ ఇంపార్టెంట్ మాటండి. ముందు మా మావయ్య చెప్పిన మా అమ్మ, నాన్న విలువ నాకు తెలియలేదు. తర్వాత చిరంజీవి గారు అంత గొప్పగా చెప్పినా నాకు మా అమ్మ, నాన్న విలువ తెలియలేదండి. తర్వాత ఎప్పుడైతే నాకు సమస్యొచ్చిందో, అప్పుడు మా అమ్మ, నాన్న వచ్చిన తర్వాత వాళ్ళ విలువ తెలియటం స్టార్ట్ అయిందన్నమాట. అప్పటికే నాకు పూర్తిగా తెలియలేదు. చాలా టైం పట్టిందన్నమాట మా అమ్మ, నాన్న అర్థం చేసుకోవడానికి. నాకు దేవుడి కంటే గొప్పోళ్ళు తల్లిదండ్రులు అనిపించారు. ఎందుకంటే కొన్ని విషయాలు నేను వాళ్ళు చూసిన తర్వాత దేవుడు నాకేమిచ్చాడో నాకు తెలీదు. మా అమ్మ, నాన్న అయితే గనుక అద్భుతమైన లైఫ్ ఇచ్చారు. తర్వాత తోబుట్టువు అండి. చిరంజీవి గారు చెప్పినట్టు తోబుట్టువు ఎంత గొప్పదంటే అండి, యాక్చువల్‌గా తనకి దాచుకున్న అమౌంటు మ్యారేజ్ గురించి దాచుకున్న అమౌంటు నాకు సెటిల్‌మెంట్ కోసం అమౌంట్ ఇచ్చేసిందన్నమాట మా చెల్లి. ఎంత గొప్పదంటే నిజంగా నిజంగా చిరంజీవి గారు చెప్పినట్టు చాలా గొప్పదిమాటండి. నిజంగా తోబుట్టువుని ప్రేమగా చూసుకుంటే గనుకనే మనకి ఏ ప్రాబ్లమ్ రాదు. అమ్మ, నాన్నని, తోబుట్టువుల్ని చూసుకుంటే అక్క, చెల్లి చాలా ఇంపార్టెంట్ మాటండి జీవితంలోని. వాళ్ళని చూసుకుంటే మనకెప్పుడు కూడా కష్టం రాదుమాటండి. వాళ్ళెప్పుడు అమ్మ, నాన్న ఎప్పుడు కన్నీళ్లు పెట్టకూడదు. అక్క, చెల్లి ఎప్పుడు కూడా కన్నీళ్లు పెట్టకూడదండి. నిజ జీవితంలో నేను అనుభవించాను. మీకు నిజంగా నేను చూడండి అబ్జర్వ్ చేయండి కావాలితే. వాళ్ళు హ్యాపీగా ఉన్నంత వరకు మన జీవితం అద్భుతంగా ఉంటదండి. వాళ్ళు హ్యాపీగా లేకపోతే గనక మన జీవితం సంకనాగిపోద్ది. నేచర్‌కి ఏమిస్తామో రిటర్న్ గిఫ్ట్ అదే వస్తది. ప్రతి మనిషి జీవితంలోని. దయచేసి మీ అమ్మ, నాన్నని చూసుకోండి. మీ అక్క, చెల్లిని చూసుకోండి. ఎందుకంటే వీళ్ళు చాలా ఇంపార్టెంట్ మాట మన జీవితంలోని. నేను ఇదివరకు ఎలా ఉండేవాడినంటే అండి, నాకు చాలా డబ్బులొచ్చాయి. రోజుకి రూ. 1,00,000 కూడా సంపాదించిన రోజులున్నాయి. చాలా అద్భుతంగా అసలు ఖాళీ ఉండేది కాదు అసలుని. చాలా బిజీ పర్సను. నా కోసం దరిదరిగా మ్యారేజ్ డేట్లు మార్చుకున్నారంటే ఆలోచించండి. అంత అద్భుతమైన పొజిషన్ ఉండేవాడిని. అసలు ఖాళీ ఉండేది కాదు. అటువంటి పొజిషన్‌లో నేను కనీసం నేనేంటంటే దరిదరిగా 28 మందికి సాఫ్ట్‌వేర్ జాబ్‌లు ఇప్పించా. 1,00,000, 2,00,000 కట్టి. అలాగా చాలామందికి అడిగినోళ్ళకి లేదనకుండా హెల్ప్ చేసుకుంటూ ఒకరికి ఎడమ చేత్తోటి చేస్తే కుడి చేతి తెలియకుండా, కుడి చేత్తోటి చేస్తే ఎడమ చేతి తెలియకుండా ఈ విధంగా చేసుకుంటూ పోయాను. కనీసం ఆ రోజు ఒక 5, 6 లక్షలు మా అమ్మ, నాన్న పేరున బ్యాంక్‌లో ఏసి, ఒక 5, 6 లక్షలు మా చెల్లి పేరున బ్యాంక్‌లో ఏస్తే గనక వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేదిమాటండి. అసలు యాక్చువల్‌గా ఏంటంటే చాలామంది ఏంటంటే ఊరిని దిద్దుతారు. ఇంటిని పట్టించుకోరు. నేను సేమ్ అదే నా కేటగరీ కూడా అదే. ఇల్లుని ఇల్లు చక్కదిద్దిన తర్వాత ఊ వీధిని చక్కదిద్దాలండి. వీధిని చక్కదిద్దిన తర్వాత ఊరిని చక్కదిద్దాలి. ఊరిని చక్కదిద్దిన తర్వాత ప్రపంచాన్ని చక్కదిద్దాలన్నమాట. ఇల్లు ఫస్ట్ అండి. అమ్మ, నాన్న, అక్క, చెల్లి ఈళ్ళు ఇంపార్టెంట్ కావాలి కంపల్సరీ. వాళ్ళని హ్యాపీ చేసిన తర్వాత ప్రపంచం ఏహో ఉద్ధరించడానికి ఎళ్ళాలి తప్పండి. నేనేం చేశానంటే ప్రపంచాన్ని ఉద్ధరించాను. ఇంటిని మర్చిపోయా. కన్న తల్లిదండ్రులను మర్చిపోయా. తోబుట్టువుని మర్చిపోయా.
ఆ తర్వాత నేను రిలీవ్ అవ్వడానికి చాలా టైం పట్టిందన్నమాటండి. వాళ్ళు లేకపోతే గనుక నా జీవితం లేదు. ఈరోజు నేను బతికున్నానంటే అండి, అమ్మ, నాన్న, మా చెల్లె కారణం. వాళ్ళు లేకపోతే గనక నేను లేను. 100% వాళ్ళు చాలా అద్భుతం మాటండి నా జీవితానికి. అందుగురించి ఈ వీడియోలో ఏమన్నా తప్పుగా మాట్లాడుతుంటే క్షమించండి. ఎందుకంటే ప్రతి అమ్మ, నాన్న మన కోసం సాక్రిఫైస్ చేస్తారండి. ఆహ్, చాలామంది కొంతమంది నేను చూసాను యాక్చువల్‌గా 'శివపూడి' వాళ్ళ అమ్మ, నాన్నకి కరోనా వస్తే అండి నిజంగా ఆక్సిజన్ సిలిండర్స్ దొరికేవి కాదు. అటువంటి టైంలో కూడా మనోడు దగ్గర దగ్గరగా 15 ఎన్నో ఆక్సిజన్ సిలిండర్స్ ఇంట్లో పెట్టుకున్నాడనమాటండి. ఆళ్ళ అమ్మ, నాన్నని బ్రతికించుకోవడం కోసం నెలకొచ్చి 1,50,000 ఎంతో డాక్టర్‌కి ఇచ్చేవాడనమాటండి. వాళ్ళని బ్రతికించడం కోసం. నిజంగా మా డాక్టర్ గారు డాక్టర్ తిరుమల గారు ఒకటే చెప్పారు. "ఓరి నాయన ఏంటండి అంత అద్భుతమైన కొడుకుని ఇప్పుడు దాకా చూడలేదు నేను. ఏంటండి ఆక్సిజన్ సిలిండర్ అసలు దొరకట్లా. 15, 20 ఏంటండి బాబు ఇంట్లోని. అతను మామూలు కొడుకు కాదు అద్భుతమైన కొడుకు" అని చెప్పేసి చెప్పడం జరిగిందటండి. అటుంటోళ్ళని చూసిన తర్వాత ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలండి వాళ్ళని అటుంటోళ్ళని. ఎందుకంటే చాలామంది సినిమా చూసినప్పుడు ఆహ్, ఫస్ట్ హీరోని చూసి బాగా అట్రాక్ట్ అవుతారు. విలన్ చూసేటప్పుడు ద్వేషించుకుంటారు. నిజ జీవితంలో ఏంటంటే విలన్ చూసి మనం ఏంటంటే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటాం. హీరోని చూసి మనం ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోం. ఎందుకంటే జీవితంలో వేరే, సినిమా వేరే అన్న టైప్‌లో ఉంటదన్నమాటండి. యాక్చువల్‌గా హీరోయిజంనే తీసుకోవాలి మనం జీవితంలోని. సినిమాలో ఎలా తీసుకున్నా మనకు లాస్ ఏం లేదు. 2:30 గంటలు జరిగేది ఇది. కాపోతే నిజ జీవితంలో కంపల్సరీ మన ఇన్‌స్పిరేషన్ ఎప్పుడు కూడా ఏంటంటేని అద్భుతమైన పర్సన్స్ ఎవరున్నారు, మన పక్కన ఎవరెవరు ఉన్నారు, అలాంటోళ్ళని చూసుకొని మనం ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలండి. ఎందుకంటే నేను 'శివపూడిని' చూసిన తర్వాత ఒక అద్భుతం మాటండి. అటుంటోళ్ళని ఇన్‌స్పిరేషన్ తీసుకోవాలి. వాళ్ళ అమ్మ, నాన్న కోసం తెగ పోరాడాడు. వాళ్ళని కాపాడుకోవటం కోసం. చాలా అద్భుతం మటండి. అరుదైన అద్భుతం 'శివపూడి'. తర్వాత 'కాశీ విశ్వనాథ్' గారండి. డైరెక్టర్ కమ్ ఆర్టిస్టు. ఆళ్ళ మదర్ కోసం దరిదరిగా యూఎస్ నుంచి ఆళ్ళ పాప దగ్గరికెళ్లారు. డెలివరీ టైము. ఎళ్ళిన తర్వాత ఆళ్ళ మదర్‌కి హెల్త్ బాలేదంటే ఇమ్మీడియేట్‌లీ ఇండియా వచ్చేసారన్నమాటండి. ఇండియా వచ్చేసి విలేజ్‌లో షూటింగ్స్ వదిలేసారు. షూటింగ్స్ బిజీ ఆయన రోజుకి రూ. 1,00,000 ఎంతో తీసుకుంటారు రోజుకి. ఆ అమౌంట్ వదిలేసి వాళ్ళ అమ్మని కాపాడుకోవటం కోసం విలేజ్‌లో దరిదరిగా 3 మంత్సో, 4 మంత్స్ ఉండిపోయారన్నమాటండి. వీళ్ళందరూ ఇన్‌స్పిరేషన్ మనకి యాక్చువల్‌గా. వీళ్ళందరిని చూసి మనమేంటంటే ఎంతో కొంత మన తల్లిదండ్రులని చూసుకోవడానికి ఎప్పుడూ చెడేని ఎతుక్కుంటాం మనం. చెడు కాదండి మంచిని ఎతుక్కోవాలి. ఇటువంటోళ్ళు ఉన్నారు కదా! ఉన్నప్పుడేంటంటే మనం కంపల్సరీ వాళ్ళని చూసి మనం మారాలి. మారి మనం కూడా ఏంటంటే మన అమ్మ, నాన్నని చూసుకోవాలి. నేను చెప్పేంత గొప్పోడినేం గాదు. నాకనిపించింది నేను జెప్పాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి లేకపోతే లేదు. కాపోతే ఏంటంటే నాకు నా జీవితంలో అరుదైన అద్భుతం మా అమ్మ, నాన్న అనిపించారు. మా చెల్లి అనిపించిందన్నమాటండి. ఈళ్ళ ముగ్గురు లేపోతే గనక ఈ భూమి మీద నాకు స్థానమే లేదు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను ఆ టైంలోని. అటువంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు నన్ను కాపాడి నన్నేంటంటే మళ్ళీ నేను మళ్ళీ జీవించున్నానంటేనే మా అమ్మ, నాన్న, మా చెల్లే కారణం. అందుగురించి నా లైఫ్‌లో ఒకటే గుర్తుపెట్టుకున్నాను నేను. నేను ఎట్టి పరిస్థితిలో ఈ భూమి మీద ఉన్నంత వరకు మా అమ్మ, నాన్నని సంతోషంగా చూసుకోవాలి, అద్భుతంగా చూసుకోవాలి. ప్లస్ మా చెల్లి నా కోసం చాలా హెల్ప్ చేసింది. చెల్లి కాదది. ఒక అమ్మలాగే ఫీల్ అవుతాను దాన్ని. అమ్మలాగా చూసుకుంటది నన్ను. అందుగురించి మా చెల్లికేంటంటే ఇంకా బాగా ఎక్కువ కేరింగ్ తీసుకొని, నాకు ఇప్పటి నుంచి వర్క్ స్టార్ట్ చేశాను. వర్క్‌లో ఇక నుంచి నేనేంటి వరకు తింగర తింగరగా బిజినెస్ చేసేవాడిని. లాస్ పెట్టేసుకునేవాడిని. ఇప్పటిదాకా బిజినెస్ పొలి వ్యవహారం టైప్‌లో చేశానండి. చాలామంది ఫోటోగ్రాఫర్‌లు ఇదే అనుకుంటూ ఉంటారు. ఒక ఫోటోగ్రాఫర్ అయితే నన్ను కలవడానికి 2 ఇయర్స్ నుంచి ట్రై చేసాడంటండి. ఒక గొప్ప ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఆడిని కలాలి అని చెప్పేసి. వచ్చిన తర్వాత కలిసాడు. కలిసిన తర్వాత నేను 2 ఇయర్స్ నుంచి నీ గురించి వింటా ఉన్నాను. నిన్ను కలవాలనుకుంటున్నాను. చాలా వెరైటీ క్యాండిడేట్ అంట నువ్వు. అంటే ఏంటి అని అడిగా. అడిగితే కస్టమర్ రూపాయిస్తే నువ్వు ఇంకో రూపాయి ఎక్స్‌ట్రా పెట్టుకొని వర్క్ చేస్తావంట. వెరైటీ క్యాండిడేట్ అంట నువ్వు అని చెప్పేసి నీ గురించి చెప్పుకొచ్చారు. ప్లస్ విపరీతంగా కేరింగ్ తీసుకుంటావంట. ఒక క్లయింట్ ఆర్డర్ ఇస్తే రాత్రులు కూడా నిద్రపోవంట నువ్వు. అంత వెరైటీ క్యాండిడేట్ అనేసి నీ గురించి చెప్పుకొచ్చారు. ఆ మహానుభావుడు ఎలా ఉంటాడని చెప్పేసి చూసాను. నీ ఇన్నాళ్ళకి తరించింది నాకు అని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాటండి. అయితే యాక్చువల్‌గా నేను ఎన్నాళ్ళు ఇప్పటి వరకు కూడా అలాగే చేశాను. మొన్న నేను మా వరంబావ దగ్గరికెళ్ళా అండి. నాకు ఫస్ట్ ఫోటోగ్రాఫర్ రావడానికి కారణం ఏంటంటే మా వరంబావే అండి. మా వరంబావ దగ్గరికి వెళ్ళకపోతే గనక నేను ఫోటోగ్రఫీలోకి వచ్చేవాడిని కాదు. అటువంటి గురువులాగా ఒక విధంగానే మా బావ దగ్గరికెళ్ళినప్పుడు "ఇలా కాదురా నువ్వు ఇన్నాళ్ళ నుంచి ఇలా ఉండిపోవడం కారణం ఏంటంటే కేరింగ్ తీసుకో తప్పేం లేదు. కంపల్సరీ కస్టమర్లు దేవుళ్ళు కాబట్టి కేరింగ్ తీసుకో. రూపాయి వస్తే కనుక రూపాయి తగ్గట్టుగా వర్క్ చెయి. జేబులో పెట్టుకొని చేయడం అనేది కరెక్ట్ కాదురా.
ఎందుకంటే నువ్వు ఇన్నాళ్ళు ఇంత బిజినెస్ చేసి ఇంత సర్కిల్ ఉండి కూడా నువ్వు ఇలా ఉండిపోవడం కారణం ఏంటంటే అదే ప్రాబ్లమ్ రా. బిజినెస్‌లో తమ్ముడు తమ్ముడే, ప్యాకెట్ ప్యాకెటే. నువ్వు అలా ఉన్న రోజున మంచి పొజిషన్‌కి వెళ్తావురా. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి చెప్పడం జరిగిందట. నిజమే అండి. కరెక్టే అండి. ఒక హోటల్‌కెళ్ళామనుకోండి, రూ. 100 ఇస్తే రూ. 100 తగ్గట్టుగా బిర్యానీ పెట్టారనుకోండి, చాలా అద్భుతంగా తిని, అబ్బో! చాలా బావుంది. చాలా మంచి క్వాలిటీ బిర్యానీ పెట్టాడని అనుకుంటారండి. అదే మనం ఎక్కువ బిర్యానీ పెట్టామనుకోండి, వాళ్ళకేంటంటే మొహం మొత్తగానే దీంట్లో ఏదో కలిపేసాడు, లేపోతే ఏదో చేసేసాడు. ఏదేదో రకరకాలుగా ఎన్నో కామెంట్స్ వస్తాయండి. నేను కూడా అలా కామెంట్ చేసిన రోజులున్నాయి. ఎందుకంటే ఎక్కువ బిర్యానీ పెట్టేటప్పటికేంటంటే మన ఏంటంటే మొహం మొత్తేస్తది. అలాగే క్లయింట్ కూడా ఏంటంటే మనం రూపాయిస్తే రూపాయికి తగ్గట్టుగా మనం రూపాయి ఖర్చు పెట్టేసినా పర్లేదు. జేబులో పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది నేను ఇన్నాళ్ళు చాలా విచిత్రంగా చేశాను బిజినెస్. ఇక్కడి నుంచి ఏంటంటే పర్ఫెక్ట్‌గా చేసుకుందామని బిజినెస్ ఈ రోజు నుంచి డిసైడ్ అవ్వాను. వినాయక చవితి సందర్భంగా డిసైడ్ అయ్యానమాట అండి. రూపాయిస్తే రూపాయి ఖర్చు పెట్టినా పర్లేదు. ఇంకా ఎక్స్‌ట్రా ఖర్చు పెట్టామనుకోండి, వాళ్ళకి కూడా ఏంటంటే మిగలకుండా ఎందుకు చేస్తాడు ఈడు అన్న ఫీలింగు కొంతమంది క్లయింట్స్‌లో ఉంటది. ఏదో మ్యాజిక్‌లు చేసాడని కొంతమంది క్లయింట్స్‌లో ఉంటది. రకరకాలుగా ఉంటదన్నమాట అండి. ఇక్కడి నుంచి అలా ఉండకుండా జాగ్రత్తగా చేసుకుందాం బిజినెస్సు అని చెప్పి ఫిక్స్ అయ్యానమాట అండి. కంపల్సరీ మన అమ్మ, నాన్న, మన తోబుట్టువుల్ని చూసుకోవాలండి. చూసుకుంటే గనక వాళ్ళు కానీ సంతోషంగా ఉన్నారంటే గనకండి, మనం ఎట్టి పరిస్థితిలో చాలా అద్భుతమైన పొజిషన్‌కెళ్ళిపోతాం. మార్వాడీస్ చూడండి. అందరూ అంత అద్భుతమైన పొజిషన్ ఉండడానికి కారణం ఏంటంటే అండి, మార్వాడీస్ అని కాదు చాలామందున్నారు అలాగా. వాళ్ళేంటంటే అమ్మ, నాన్న చూసుకుంటారన్నమాటండి. కేర్ తీసుకుంటారు. అమ్మ, నాన్నే, తోబుట్టువుల్ని కేర్‌గా చూసుకునే వాళ్ళందరూ కూడా అండి చాలా అద్భుతమైన పొజిషన్‌లో ఉన్నారు. నాకు తెలుసు. నేను ఆళ్ళందరిని చూసాను నేను. చూసాను కాబట్టి మీకు కూడా చెప్పాలని చెప్పడం జరిగిందన్నమాటండి. మారితే మారండి, లేకపోతే లేదు. మీ ఇష్టం అది. మీ లైఫ్ మీది. నా లైఫ్‌లో నాకు అనిపించింది నేను చెప్పాను. యాక్చువల్‌గా దేవుడు గొప్ప, అమ్మ, నాన్న గొప్ప అంటే అండి, అమ్మ, నాన్న గొప్ప అంటాను. ఎందుకంటే నా ఫ్రెండ్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. తను హిందూ. తను క్రిస్టియన్‌కి కన్వర్ట్ అయ్యాడు. కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళకు అబ్బాయి పుట్టాడు. పుట్టిన తర్వాత వాళ్ళేంటంటే ప్రతి వీకు చర్చికెళ్ళడం, ఇంట్లో కూడా జీసస్‌ని పూజించడం అలవాటు. తను హిందూగా పుట్టాడు. హిందూ దేవుడు మన దేవుడు అంటే గనక కంపల్సరీ హిందువుని పూజించేవాడు. మన జీవుడు జీసస్ అని చెప్పి అన్నాడు ఆళ్ళ ఫాదరు, మదరు అని. అందునుంచి ఆ అబ్బాయి ఏంటంటే జీసస్‌ని పూజిస్తున్నాడు. అంటే దేవుడిని క్రియేట్ చేసింది అమ్మ, నాన్న కదండీ! అమ్మ, నాన్న చెప్పకపోతే గనక, దేవుడే లేడంటే గనక దేవుడినసలు పూజించం మనం. దేవుడున్నాడు, ఈ దేవుడున్నాడంటే గనక ఆ దేవుడిని పూజిస్తాం. అంటే క్రియేట్ చేసిందైతే అమ్మ, నాన్న. అమ్మ, నాన్న చెప్పకపోతే గనక మనకి దేవుడి గురించి ఐడియాయే ఉండదు అసలు. అందుగురించి దేవుడి కంటే గొప్పవాళ్ళు అమ్మ, నాన్న. అందుగురించి వాళ్ళ కన్నీళ్లు పెట్టకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకుందండి. ఏది యాక్చువల్‌గా దేవుడి గుడికెళ్ళి మొక్కితే ఎన్ని వరాలొస్తాయి, ఏమొస్తాయో తెలీదు. అమ్మా, నాన్న చూసుకుంటే గనక 100% మన జీవితం చాలా అద్భుతంగా ఉంటదండి. నాకు తెలిసిన మటికి. ఇంట్లో ఎవరు కూడా తప్పుగా ఎవరు తీసుకోవద్దండి. ఫాలో అవుతే ఫాలో అవ్వండి. లేకపోతే లేదు మీ ఇష్టం. మీ లైఫ్ మీది. నా లైఫ్ నాది. నాకనిపించింది చెప్పాను. మీకు నచ్చితే చేసుకోండి. లేకపోతే లేదు. కాకపోతే ఏంటంటే నాకు తెలిసిన వాటికి అమ్మా, నాన్న మనకి తోబుట్టు అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్‌లోని. వాళ్ళు కంపల్సరీ మనకి చాలా ఇంపార్టెంట్. తోబుట్టువుల్లో నేను చాలామందిని చూసాను. యాక్చువల్‌గా ఏంటంటే తోబుట్టు అని కాదు. ఆడవాళ్ళలో ఒక గొప్ప విషయం ఉంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ, నాన్నే చూసుకుంటారు. వాళ్ళ అక్క, చెల్లిని చూసుకుంటారు. అన్న, తమ్ముళ్ళు చూసుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక అద్భుతమైన క్వాలిటీ ఉంది. జెంట్స్‌లో కొంతమంది ఉంది. కొంతమందిలో లేదు. చాలా అద్భుతమైన పర్సన్స్ ఎవరున్నారంటే లేడీస్ అండి. ఆడవారు. ఆళ్ళు చాలా గొప్పోళ్ళు. ఆళ్ళు నిజంగా వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నాను నేను. మా చెల్లిని చూసిన తర్వాత లేడీస్ మీద రెస్పెక్ట్ పెరిగిందన్నమాటండి. ఈరోజు మా అమ్మ, నాన్న భూమి మీద ఉన్నారంటే అండి మా చెల్లె కారణం. మా చెల్లి అంత టేక్ కేర్‌గా చూసుకుంటది. చాలా అద్భుతంగా చూసుకుంటదన్నమాటండి. మా తోబుట్టువే కదా తను. తన వల్లే కదా! ఈరోజు మేమింకా హ్యాపీగా ఉన్నామంటే అండి మా చెల్లి వల్లే. అంత అద్భుతంగా చూసుకుంటది. నేనేంటంటే డబ్బులు పంపించడం ఏముందండి? పెద్ద మ్యాటర్ ఏముంది? డబ్బులు పంపించడం పెద్ద ఇది కాదు కదా! డబ్బులు పంపించి ఎప్పుడు వచ్చేసి ఓ హడావిడి చేసి వెళ్ళిపోతాను నేను. కానీ అది ఎవ్రీ డే ఒక అద్భుతంగా చూసుకుంటదన్నమాటండి. ఆళ్ళు యాక్చువల్‌గా 60 ఇయర్స్ దాటిన తర్వాత తల్లి, తండ్రి చిన్న పిల్లలతోటి సమానం. ఎందుకంటే మనకి రిటర్న్ అవుతుందన్నమాట. మన చిన్నప్పుడు ఎలా ఉంటుందో, వాళ్ళు 60 ఇయర్స్ తర్వాత వాళ్ళు చిన్న పిల్లల్లా బిహేవ్ చేస్తుంటారు. వాళ్ళని చాలా టేక్ కేర్‌గా చూసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లల్ని ఎంత కేర్‌గా చూసుకుంటున్నామో 1 ఇయర్ వరకు బేబీస్‌ని ఎంత కేర్‌గా చూసుకుంటున్నామో, అమ్మా, నాన్న కూడా మనకేంటంటే 6 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళని చాలా కేర్‌గా చూసుకోవాలన్నమాటండి. అంత కేర్‌గా చూసుకునేది మా చెల్లి మాటండి. నిజంగా మా చెల్లి వాళ్ళకుండటం అరుదైన అద్భుతం. నిజంగా చాలా అద్భుతం మాటండి.
ఆడపిల్ల కాబట్టి అంత అద్భుతంగా చూసుకుంటుంది. మగోళ్ళు మనం ఏం చూసుకోలేం గదా! అంత కేరింగ్ తీసుకోలేము. మనం పరిగెడుతూ ఉంటాము. కానీ అది మొత్తం లైఫ్‌నే సాక్రిఫై చేసేసి, పెళ్లి కూడా మానేసి, మా అమ్మా, నాన్న కోసం ఒక అద్భుతంగా అలా ఉండిపోయిందన్నమాట అండి. ఉండిపోయి ఈ రోజేంటంటే అద్భుతంగా మా చెల్లె కాపాడుతుంది వాళ్ళని. మా నాన్నగారికి లాస్ట్ టైమ్ సీరియస్ అయి ఉన్నప్పుడు కూడా మా చెల్లె కాపాడి నిలబెట్టింది. నిలబెట్టిన తర్వాత డాక్టర్ గారు కూడా అదే అన్నారన్నమాట అండి. లేదు సార్ మీ దయ వల్లే మా నాన్నగారు హ్యాపీగా ఉన్నారంటే, లేదమ్మా అదే కాదు మీ అమ్మ, మీ నాన్నగారు హ్యాపీ ఈరోజు ఇలా ఉండటం కారణం, చాలా అద్భుతంగా ఉండటం కారణం అని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట డాక్టర్ గారు కూడాని. ఎందుకంటే అంతలా కేరింగ్ తీసుకుంటది మా అమ్మ, మా చెల్లి, మా అమ్మ, నాన్న గురించి. మా చెల్లి కేరింగ్‌కి డాక్టర్ గారు కూడా ఆశ్చర్యపోయారన్నమాటండి. ఎప్పుడూ చెప్తూ ఉంటారు. "ఏంటమ్మా నువ్వు నీ గురించి అసలు కేర్ తీసుకోవు. మీ అమ్మ, నాన్న గురించే కేర్ తీసుకుంటావు" అంటే, డాక్టర్ గారు నాకు జన్మనిచ్చింది మా అమ్మ, నాన్న కదా! వాళ్ళ గురించి కేర్ తీసుకోవాలి కదా! అని చెప్పేసి చెప్తూ ఉంటదటండి మా చెల్లి. డాక్టర్ గారు స్వయంగా నాతోటి చెప్పారన్నమాట. ఎప్పుడు మీ అమ్మగారి గురించి, నాన్నగారి గురించే మీ చెల్లికి వేరే ధ్యాస లేదు మీ చెల్లికి అని చెప్పేసి చెప్తూ ఉంటారన్నమాట డాక్టర్ గారు. చాలా సంతోషం అనిపిస్తది. ఇటువంటి చెల్లి ఉండటం నాకు అదృష్టం. లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఒకటే అండి. యాక్చువల్‌గా మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి గుడి కట్టాలండి యాక్చువల్‌గా. గుడి కట్టకపోయినా పర్లేదు. అనాథాశ్రమంలో జాయిన్ చేయడం, వాళ్ళని అనాథలను చేయడం అనేది కరెక్ట్ కాదు. మనం ఏంటంటే మనకి జన్మనిచ్చి మనకి ఇంత పొజిషన్ తీసుకొచ్చారంటే వాళ్ళు ఎంతో లైఫ్ సాక్రిఫై చేశారు. సాక్రిఫై చేశారు కాబట్టి మనేంటంటే వాళ్ళకి ఏంటంటే అద్భుతాలు ఏం చేయవసరం లేదు. మనకి ఆస్తులు దొబ్బేస్తాం. మనం చదువుకున్నంత వరకు అన్నీ చేంచేసుకుంటాం. అన్నీ దొబ్బి తినేస్తాం. అన్నీ చేసేస్తాం. లాస్ట్ మూమెంట్‌లో ఏంటంటే నువ్వేం నాకేం చేసావు అని అడుగుతాం. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకన్నీ చేసేది తల్లి, తండ్రి అండి. ఎవరు కూడా వచ్చి చేయరు. మన అమ్మ, నాన్నే చేస్తారు మనకి. అందుగురించి ఏంటంటే అటువంటి తల్లిదండ్రికి కొంచెం మనేంటంటే ఆస్తిలో వాటా అడగట్లేదు ఆళ్ళు. వాళ్ళేంటంటే 60 సంవత్సరాలు దాటిన తర్వాత చిన్నపిల్లలతోటి సమానం. వాళ్ళేంటంటే కొంచెం మెడిసిన్‌కి, వాళ్ళు ఉండడానికి కొంచెం కేరింగ్ తీసుకుంటే సరిపోతుందండి. అది మనం సంపాదించుకున్న దాంట్లో ఆళ్ళేంటంటే వాటా అడగట్లేదు కదా! కొంచెం కేర్ తీసుకుంటే బావుంటదని నా ఫీలింగ్ అండి. మీకు నచ్చితే చేసుకోండి లేకపోతే లేదు. నాకైతే అనిపించింది కాబట్టి నేను చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు దేవుడి కంటే గొప్పోళ్ళు అమ్మా, నాన్న అనిపించారు. నా దేవుడి దగ్గరికెళ్ళి చాలా సార్లెళ్లి మొక్కాను. ఏ కోరిక తీర్చలేదు నాకు దేవుడు. మా అమ్మ, నాన్న తీర్చారు. అందుగురించి మా అమ్మ, నాన్నే గొప్ప దేవుడి కంటే. ఇక నుంచి కరెక్ట్‌గా చేసుకొని ఏదన్నా ఆహ్, ఏ వర్క్ చేసినా మిగిలిన దాంట్లో ఒక 25% మా చెల్లికిద్దామని ఫిక్స్ అయ్యానన్నమాట. చెప్పాలనుకున్నది ఇదండి. మీకేమన్నా తప్పు అనిపిస్తే క్షమించండి.